మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 వచనం వరకు నుంచి మనం చదువుకుందాం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా, అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకు నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడి యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మను పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనములు చేయుడి. సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవలనని ప్రభు పేర మీకు ఆనబెట్టుచున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. దైవజనుడు శ్యాంబాబు గారు ఈ 12 నుండి చివరి వరకున్న వాక్య భాగాన్ని మరి వివరంగా ధ్యానించాలని సూచించిన మేరకు ప్రభు కృప వలన నేను గత వారంలో ఈ వాక్య భాగాన్ని మరింత లోతుగా ధ్యానం చేయడానికి నాకు అవకాశం కలిగింది. ప్రభు నాకు ఇచ్చిన తలంపులను మరి మీతో పంచుకోవడానికి ఆయన ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. జాయిన్ అయిన వారిలో చాలా మంది వాక్యం బాగా ఎరిగి సంఘాల్లో బోధిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. దైవజనులు ఉన్నారు, పెద్దలు, పరిచారకులు ఉన్నారు. కొంతమంది వీడియో ఆన్ చేయకపోయినా వారు తమ ఇన్స్ట్రుమెంట్ ద్వారా వాక్యాన్ని వింటున్నారు. అందరికీ ప్రభు నామమున ప్రేమ వందనాలు తెలియపరచుకుంటూ ఈ అధ్యాయంలో మరలా 11 కూడా కలుపుకోవాలని నేను ఆలోచన చేయడం జరిగింది. 11లో 2 మాటలు దయచేసి గమనించి తర్వాత 12 నుండి 28 వరకు ఉన్నటువంటి వచన భాగాన్ని ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రభు సహాయంతో. కాబట్టి అన్నప్పుడు దానికంటే ముందు ఉన్నటువంటి వాక్య భాగం మనకు దేన్ని గురించి దేన్ని బట్టి మాట్లాడుతున్నాడో మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. అది మనందరికీ తెలిసిందే. బైబిల్ స్టడీలో ప్రభు దినాన్ని గురించి మాట్లాడుతూ రాత్రి వేళ దొంగ వచ్చినట్టుగా వస్తాడని, ఎప్పుడు వస్తాడో తెలియదు. రెండవదిగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేద వచ్చినట్లు వస్తుందని, అంటే తప్పక వస్తాడని మనము 5వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో చదువుకుంటూ మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను అని 10వ వచనంలో మనం ధ్యానం చేశాం. తనతో కూడా జీవించు నిమిత్తం, అది ఆశ్చర్యకరమైనటువంటి దేవుని ఉద్దేశం మన ఒక్కొక్కరి పట్ల. తనతో కూడా జీవించు నిమిత్తం. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే 2 సంగతులు చెప్పాడు. ఒకనికి ఒకడు ఆదరించి
ఒకని ఒకడు క్షేమాభివృద్ధి కలుగచేయుడి అన్నాడు. ఇలాగూ ప్రభును అంగీకరించి రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత వెంటనే గనక మనం పరలోకానికి ట్రాన్స్ఫర్ అయిపోతే సమస్య లేదు. అసలు ఈ పత్రికలు చదవాల్సిన అవసరం లేదు, ధ్యానం చేయాల్సిన అవసరం లేదు, హెచ్చరికలు పొందాల్సిన అవసరం లేదు. కానీ నమ్మిన మనలను ప్రభు ఉద్దేశపూర్వకంగా ఈ లోకంలో ఉంచాడు, ఆయా స్థలాల్లో, ఆయా సంఘాల్లో. అన్నట్లు రవి మా సంఘానికి చెందినవాడు. ఆయన ప్రార్థన చేయడానికి శ్యాంబాబు గారు ప్రోత్సహించారు. కొంతకాలం నుండి మా దగ్గర వచ్చి ప్రభువుని నమ్మి బాప్తిసంలో విధేయుడై క్రమంగా కొనసాగుతున్నాడు. ఆయనను బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఆదరించి అనే మాట మీద నేను మరికొంత ప్రార్థన చేస్తూ ధ్యానం చేస్తూ ఉంటుండగా, లోకంలో అంటే తెస్సలోనికయ పట్టణంలో సంఘం వెలుపట వారికి హింసలు ఉన్నాయి, ఉపద్రవాలు ఉన్నాయి. వారిని ఆదరించేవారు లేరు. గాయాలు చేసేవారు, గాయాలు రేపేవారు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న సంఘంలో పౌలు వారికి వ్రాస్తూ, మీరు ఒకరిని ఒకరు ఆదరించాలి. క్రైస్తవ జీవితం అనేది బాధ్యతలతో కూడినటువంటి జీవితం. ఇట్స్ ఎ లైఫ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. స్థానిక సంఘంలో మనం ఒకరిని ఒకరము ఆదరించబద్దులమై ఉన్నాం. ఇట్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ. చేస్తే చేసాం, లేకపోతే లేదు అన్నట్టు కాదు. ఈ పత్రికే కాదు, ప్రతి పత్రికలో కూడా ఆ మాటను పౌలు రాసిన 13 పత్రికలు కానీ, మనం ధ్యానించినటువంటి హెబ్రీ పత్రికలో కానీ, మిగతా పేతురు రాసిన పత్రికల్లో కానీ ఒకరి పట్ల ఒకరికి సంఘంలో బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతల్లో ఒకటి ఆదరించడం, కంఫర్టింగ్. మనం అందరము కూడా ఒక విధంగా ప్రతి కుటుంబంలో, ప్రతి విశ్వాస జీవితంలో మరి సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేని వారు ఎవరు లేరు. కదిలింపబడుతున్నాం, ఆందోళన చెందుతున్నాం. మరి విశేషంగా ఈ కోవిడ్-19 వచ్చిన తర్వాత గత నెల మార్చి 21 ఎగ్జాక్ట్లీ 1 year అయింది మనకు లాక్డౌన్ పడింది. ఈ సంవత్సరం అంతట్లో మనలో మన మధ్య ఉన్నటువంటి ప్రియులను కొంతమంది మనం కోల్పోయాము. అందులో విజయనందన్ గారు మనకు ప్రత్యేకంగా జ్ఞాపకానికి వస్తున్నారు. డానియల్ గారు జగన్నాథపురంలో పనిచేస్తూ ప్రభు కొరకు ఆయన నిలిచి చేస్తున్న పరిచర్యలో ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. ఇలాగా మన ఆప్తులను మనం కోల్పోయాం. కొంతమంది తీవ్రమైన ఇబ్బందికి గురై హాస్పిటల్స్లో జాయిన్ అయి తిరిగి వచ్చారు. మరికొందరు సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఉన్నారు. సొసైటీలో వారిని అంగీకరించకుండా వారు వేరు చేయబడి మెంటల్ టెన్షన్స్కు గురైనటువంటి వారు ఉన్నారు. ఆదరించే బాధ్యత నాది, మనది అని స్వీకరించవలసినటువంటి అవసరం ప్రతి సంఘంలో మనకు ఉన్నదని గుర్తించాలి. ఆ కాలంలో మరి మనకి ఇప్పుడు ఉన్నట్టుగా సెల్ ఫోన్స్ లేవు. ఈ కాలంలో మనకు స్మార్ట్ ఫోన్ ఉంది, వీడియో కాల్ కూడా చేయొచ్చు. ఒక్క కాల్ చేయడం, అవసరమైతే వారిని దర్శించడం. వయసును బట్టి ఎక్స్పోజర్ తక్కువ చేసుకోవాలని మాలాంటి వారు మరి వ్యక్తిగతంగా దర్శించలేకపోయినా ఫోన్ చేయడం, వారితో మాట్లాడడం, వారిని హెచ్చరించడం, వారికి పరామర్శ ఇవ్వడం, ఆదరించడం అనేది మనం చేయగలగాలి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి మనకు ప్రభు కృపనిస్తే ఆర్థికంగా కూడా సహాయం చేసి మనం ఆదరించగలం. ఎన్నో రకాలుగా ఆదరణ మనం చేయగలం. ఒక మెసేజ్ పెట్టి ఫోన్లో ఆదరించగలం. ఆదరణ అనేది ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుందాం, బాధ్యతగా తీసుకుందాం. సేవకులే చేయాలి, సంఘ పెద్దలే చేయాలి అనేది కాదు. ఇక్కడ ఒకరిని ఒకరు ఆదరించాలి. దేహంలో ఒక అవయవం మరొక అవయవంకి ఎటువంటి బాధ్యత కలిగి ఉన్నదో అలాగూ స్థానిక సంఘాల్లో మనము బాధ్యత కలిగి ఉన్నాం. ప్రాంతంలో కూడా మనం బాధ్యత కలిగి ఉన్నాం. సేవకుల పట్ల కూడా మనకు బాధ్యత ఎంతైనా పెరుగుతూ రావాలి. ఎందుకంటే వారు కష్టకాలంలో దాటిపోతూ ప్రభువును సేవిస్తున్నారు. వారిని ఆదరించడం ద్వారా వారితో కలిసి ఇండైరెక్ట్ గా మనము దేవుని సేవలో పాల్గొనే అవకాశం ఉంది కనుక ఆర్థికంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా వారిని మనం ఒత్తిళ్ల మధ్య ఉన్నటువంటి వారిని ఆదరించాలి. ఒకరికొకడు క్షేమాభివృద్ధి, రెండో మాట 11వ వచనంలో రెండో మాట క్షేమాభివృద్ధి కలుగచేయుట.
క్షేమాభివృద్ధి అనేది క్షేమము ప్లస్ అభివృద్ధి అనే 2 పదాలతో కూడిన తెలుగులో మంచి మాట తెలుగు బైబిల్లో క్షేమాభివృద్ధి కలుగ చేయటం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో క్షేమాభివృద్ధిని గురించి పౌలు కనీసం 4 సార్లు ప్రస్తావించి ఏది చేసినా తోటి సోదర సోదరీలకు క్షేమము మరియు అభివృద్ధి కలిగేటట్టు చేయాలి అని మరి పౌలు హెచ్చరించాడు కొరింథులో. నా ద్వారా నా తోటి సోదర సోదరులకు క్షేమాభివృద్ధి కలగాలే కానీ ఎటువంటి ఆటంకం కలగకూడదు. నా ద్వారా, నా జీవితం ద్వారా, నా నోటి మాట ద్వారా, నా కంటి చూపు ద్వారా ఎవరికి నేను అభ్యంతరకరంగా ఉండకూడదు. వారు ఎదగాలి, నా తోటి సోదర సోదరులు ఎదగాలి, అభివృద్ధి చెందాలి అనే దృక్పథం ఆత్మ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటూ ఉండగా మనం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు చెట్లను రాళ్లను పర్వతాలను వాడడు. క్షేమాభివృద్ధి కలుగ చేయాలంటే సేవకులను వాడతాడు, నిన్ను నన్ను వాడతాడు. దేవుని వాక్యాన్ని మనము ప్రకటించడంలో క్షేమాభివృద్ధి కలుగుతుంది. కొన్నిసార్లు లవింగ్ కేర్, ప్రేమతో పరామర్శించడం ద్వారా కూడా క్షేమాభివృద్ధి కలుగుతుంది. వాక్యం ద్వారా మనకు క్షేమాభివృద్ధి మన సంఘాల్లో విపులంగా కలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని చక్కగా విభజించి సరిగా బోధించే సేవకులను దేవుడు మనకు దయచేశాడు ఈ కాలంలో. గత కాలంలో పూర్వీకులు కూడా అటువంటి మరి క్షేమాభివృద్ధిని సంఘాలు కలగజేశారు. వారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. తర్వాత వచనానికి మనం వచ్చినప్పుడు 12వ వచనానికి అట్టి వారిని గూర్చి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు సంఘానికి అంతటికి. మనలో ప్రయాసపడుచు ప్రభువునందు మనకు పైవారుండి మనకు బుద్ధి చెప్పుచున్న వారిని గుర్తించి మన్నన చేయాలి అన్నాడు. మన్నన చేయాలి. We have to recognize them. We have to give the honor that is due to them. దేవుడు వారిని నియమించాడు, నిజమే. వారు ప్రయాసపడుతున్నారు. 12వ వచనం, ప్రయాసపడుచు మనకు పైవారై ఉండి మనకు బుద్ధి చెప్పుచున్నారు. బుద్ధి అంటే పైనుండి వచ్చే బుద్ధి, దేవుడిచ్చే బుద్ధి మనకు చెప్తున్నారు. వాక్యానుసారమైనటువంటి బుద్ధి మనకు చెప్తున్నారు. ఈ మాటను ఆయన ఎందుకు రాస్తున్నాడు అంటే, పెద్దలు లేక ఆ సంఘంలో ఉన్నటువంటి పైవారు సంఘస్థులను క్రమపరచడానికి ప్రయత్నం చేసినప్పుడు కొందరు వారిని వ్యతిరేకించారు. దీని వెనుక ఉన్నటువంటి సంగతులు వ్యతిరేకించి ఆ సేవకులను లేక ఆ పెద్దలను మనన చేయకుండా వారి ఇష్టానుసారంగా జీవించడం అనేది మనం ఆ తరువాతి వచనాల్లో మనం గమనిస్తాం. అక్రమంగా నడుచుకొని వారి మధ్య ఉన్నారు కాబట్టి, అక్రమంగా నడుచుకొని వారు 14వ వచనంలో ఉన్నారు కాబట్టి వారితో కలిపి అందరికీ చెప్తున్నాడు పౌలు, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేయాలి. ఆనర్ దెమ్. తర్వాత 13లో వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. అంటే వాళ్ళను సింహాసనం మీద కూర్చోబెట్టి శాలువా కప్పి పూలదండలు వేయమన్నట్టు కాదు. మన హృదయంలో వారికి ఘనత మనము ఇవ్వాలి. వారిని ప్రేమించి మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొంచున్నాం. ఇక్కడ ఒక సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. చాలాసార్లు సేవకుల పట్ల మన ఉద్దేశం ఏంటంటే, వారు మమ్మల్ని దర్శించాలి, వారు మమ్మల్ని పరామర్శించాలి, వారు మాకు ఆర్థిక సహాయం కూడా చేయాలి. అలా చేయకపోతే ఆ పెద్దల్ని లేక ఆ సేవకుల్ని సంఘం కొన్నిసార్లు తిరస్కరించే అవకాశం ఉన్నది. అదే సమయంలో ఆ సేవకులు వారి వ్యక్తిగత జీవితాలు, వారి కుటుంబ జీవితాల్లో వారు దాటిపోతున్నటువంటి సమస్యల మధ్య మనము వారిని మన్నన చేసి ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచినప్పుడు వారు ఆదరించబడతారు. మనకి ఎలాగో సేవకుల కుటుంబాల్లో కూడా సమస్యలు ఉన్నాయి, సేవకులకు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి, పిల్లల వల్ల కొన్నిసార్లు సమస్యలు ఉన్నాయి, పెద్దల వల్ల సమస్యలు ఉన్నాయి. సేవకునికి కూడా ఆదరణ కావాలి, సేవకునికి కూడా మన్నన కావాలి,
సేవకునికి సంఘస్థుల ద్వారా ప్రేమతో చూచేవారు వారికి కూడా కావాలి. వీ సమ్టైమ్స్ ఫర్గెట్ అబౌట్ దిస్. పెద్దలంటే వాళ్ళకి ఏ సమస్యలు ఉండవు అని అనుకోవడం అనేది మనం చాలాసార్లు మన మైండ్ సెట్లో పెట్టుకుని ఉంటాం. కాదు, వారు మన వలె సమస్యల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో దాటిపోతున్నారు. కుటుంబంలో వారికి ప్రశాంతత లేదు, కొన్నిసార్లు సమాధానం లేదు. వాటన్నిటినీ దిగమింగుకొని మనకు వాక్యాన్ని చెబుతూ, మనకు బుద్ధి చెబుతూ మనలను వారు కాయిచూ ఉన్నారు, మనకు క్షేమాభివృద్ధి కలగజేస్తున్నారు. నేను పర్సనల్గా కొంతమంది సేవకులను ఎరుగుదును. వారు సమస్యల్లో దాటిపోతున్నప్పటికీ కూడా ప్రభు తమకు ఇచ్చినటువంటి బాధ్యతను వారు నెరవేర్చవలసి వచ్చినప్పుడు వాటన్నిటినీ పక్కన పెట్టి దేవుని సేవించడంలో, దేవుని ప్రజలను సేవించడంలో తమను తాము అప్పగించుకున్నారు. మనకు పెద్దలైనటువంటి ప్రభుదాస్ గారు మనల్ని దాటి, లేక ఈ లోకాన్ని దాటి ప్రభు సన్నిధికి వెళ్ళారు. ఆయనకు కూడా సమస్యలు ఉండేటివి. ఆయన వ్యతిరేకించేవారు స్థానిక సంఘంలో ఉండేవారు. వాటన్నిటినీ పక్కన పెట్టి ప్రభువుకు వదిలిపెట్టి ప్రభు చూసుకుంటాడు అనే మాట చెప్పుకుంటూ ఆయన తన పనిని చేసుకుంటూ, దర్శిస్తూ, వాక్య పరిచర్య చేస్తూ సాగారు. వారికి కూడా ఉన్నాయి సమస్యలు. కాబట్టి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను అన్నాడు పౌలు. పౌలుకు బతిమాలు కొనుచున్నాను, వేడుకొనుచున్నాను, మనవి చేస్తున్నాను అనే మాటలు చాలాసార్లు పత్రికల్లో మనకు కనపడతాయి. వేడుకొనుచున్నాను. ఆయనకు వారిని ఆజ్ఞాపించే అధికారం ఉన్నప్పటికీ కూడా వారిని వేడుకుంటూ ఉన్నాడు. ఐ బిసీచ్ యు బ్రదరన్, ఐ బిసీచ్ యు, ఐ బెగ్ ఆఫ్ యూ. వేడుకొనుచున్నాను. వేడుకొనుట అంటే ఐ బెగ్ ఆఫ్ యూ, మీరు ఇలా చేయాలని మిమ్మల్ని నేను అడుక్కుంటున్నాను, వేడుకొనుచున్నాను. అక్రమంగా ఉన్న వారిని మనసులో పెట్టుకొని, అక్రమంగా నడుచుకొని వారిని ఆయన ఈ మాట వాడుతున్నాడు, వేడుకొనుచున్నాము. ఒకరిని ఒకరము మనం ఇలాగ వేడుకొని మన మధ్య ఉన్నటువంటి నాయకులను, మనకు పైవారు ఉండి మనకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని ఒకరిని ఒకరం వేడుకుందాం. ఎవరైనా అలాగ చేయకపోతే వారిని హెచ్చరించి మన పైన ఉన్న వారిని మనము ఘనంగా ఎంచాలని వేడుకోవాలి. మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండుడి. సమాధానము అనేది మన సంఘాల్లో ఎంతైనా అవసరం, కుటుంబాల్లో కూడా అవసరమై ఉన్నటువంటి సంగతి. సమాధానం లేకపోతే ఆరాధన చేయలేం, ప్రార్థన చేసిన ప్రతిఫలం రాదు, సేవకు కూడా ప్రతిఫలం ఉండదు. ప్రార్థనకైనా, ఆరాధనకైనా, సేవకైనా మనకు మన సంఘంలో సమాధానం ఉండాలి. గ్రూపిజం అనేది సంఘాల్లో ఉండకూడదు. చిన్న చిన్న గోడలు కట్టుకోవడం అనేది సంఘాల్లో ఉండకూడదు. ఏ ప్రాతిపదికన కానీ గోడలు కట్టుకోవడం అనేది ఉండకూడదు. దయచేసి మాటలు చెప్తున్నందుకు కొంతమందికి నొప్పి కలగవచ్చు. కులాన్ని ఆనుకొని గోడలు కడుతున్నారు కొంతమంది, ప్రాంతాన్ని ఆడుకొని గోడలు కడుతున్నారు కొంతమంది, భాషను ఆనుకొని గోడలు కట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అటువంటి గోడలను కట్టకూడదు. సమాధానంగా ఉండాలంటే నో డిఫరెన్స్. సంఘంలో చదువుకున్న వారు ఉన్నారు, చదువు లేని వారు ఉన్నారు, ఆర్థికంగా చాలా ఉన్నత దశలో ఉన్నవారు ఉన్నారు, పేదరికంలో వారు ఉన్నారు, కొంతమంది అందంగా కనపడే వారు ఉన్నారు, కొంతమంది అందవిహీనులుగా ఉన్నారు. అందరినీ కలుపుకొని సమాధానం కలిగి ఉండడం అనేది మన బాధ్యత. దీస్ ఆర్ ఆల్ రెస్పాన్సిబిలిటీస్, నాట్ రెస్పాన్సెస్. దీస్ ఆర్ ఆల్ రెస్పాన్సిబిలిటీస్. కుటుంబంలో ఒకరితో ఒకరు సమాధానంగా ఉండలేని పరిస్థితులు సాతాను సృష్టిస్తున్నాడు. క్రిస్టియన్ ఫ్యామిలీ చాలాసార్లు డివైడ్ అయి ఉంది. అవును కదా? యాకోబు, ఏశావు ఇద్దరు కుమారులు ఉంటే వారి తల్లి పార్టీ ఒకటి, వారి తండ్రి పార్టీ ఒకటి అయిపోయింది. అది మంచి సాక్ష్యం కాదు. మా డాడీ నేను అని కొంతమంది పిల్లలు, మా మమ్మీ నేను అని కొంతమంది పిల్లలు, సంఘంలో మా నాయకుడు ఆయనతో మేము ఉంటాము, ఏదైనా సమస్య వస్తే ఆయన వెంట పెట్టుకొని బయటికి వెళ్ళిపోవడం, సంఘాలను విభజించడం. సమాధానం అనేది సంఘాల్లో ఎంతైనా అవసరం ప్రియులారా.
ఐక్యతకు సమాధానం ఎంతైనా బలమైన పునాది. ఆ సమాధానాన్ని ప్రభువు కలువరి శిలువలో దేవునితో మనకు సమాధానాన్ని కలుగజేశాడు, సంధి చేశాడు. అతి పెద్ద గోడ మన గతంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అన్యులు యూదులు అను వారి మధ్య ఉన్నటువంటి అడ్డుగోడను ఆయన కూలద్రోసి ఉభయులను ఏకం చేసి ఒక్క నూతన పురుషునిగా తండ్రికి సమర్పించాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కలువరి కార్యంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. మన పాపములను మూసుకొని పోవటం మాత్రమే కాదు, పాపానికి రావాల్సిన దోష శిక్ష యావత్తు భరించడం మాత్రమే కాదు, దేవునికి తన్ను తాను సువాసన గల హోమంగా, సర్వాంగ హోమంగా సమర్పించుకుంటూ మాత్రమే కాదు, యూదులకు అన్యులకు మధ్య ఉన్న గోడను పడగొట్టి ఉభయులను ఏకం చేశాడు ప్రభు, సమాధానపరిచాడు. దేవునితో సమాధానం, ఒకరితో ఒకరికి సమాధానం సంఘంలో ప్రతి నిత్యం కాపాడుకోవాలి. నాకు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చాలాసార్లు గుర్తొస్తుంది. మీరు సమాధానమును, ఆత్మ కలిగించు సమాధానము చేత, బంధము చేత మీరు బంధించబడి, ఇలా చదువుదాం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. చూసారా, ఎఫెసులో ఉన్నటువంటి విశ్వాసులను బతిమాలుకుంటున్నాడు. ఎందుకంటే ఈ సమాధానం అనేది సంఘంలో ఎంతైనా అవసరము, ప్రాముఖ్యమైన సంగతి. దానికి ప్రేమతో ఒకరినొకరు సహించాలి, దీర్ఘశాంతము ఉండాలి, సంపూర్ణ వినయం ఉండాలి, సాత్వికం ఉండాలి. ఈ 4 సంగతులతో ఈ సమాధానమును బంధము చేత మనము ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగి ఉండాలి. నేను పలుమార్లు చెప్తూ ఉంటాను, ఈ గ్లాస్తో చేసినటువంటి మనం త్రాగే గ్లాసులు కానీ మిగతా సామాగ్రి కానీ రవాణా చేసేటప్పుడు, ఫ్యాక్టరీ నుండి అవుట్లెట్స్ నుండి షాపులకు రవాణా చేసేటప్పుడు ప్రత్యేకంగా ప్యాక్ చేస్తారు. ప్యాక్ చేసి ఒకదానికి ఒకటి తగిలి రవాణాలో పగిలిపోకుండా చాలా జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి బాక్స్ మీద బొమ్మ వేస్తారు. బొమ్మ వేసి దాని చిత్రం చూపిస్తారు, గ్లాస్ అని రాసి హ్యాండిల్ విత్ కేర్ అంటారు. హ్యాండిల్ విత్ కేర్. ఇది శ్రద్ధ కలిగి ఉండుటకు ఒక దృష్టాంతం అని నేను నమ్ముతాను. ఇఫ్ యూ డోంట్ హ్యాండిల్ ద యూనిటీ ఇన్ ద చర్చ్ విత్ కేర్, ఇట్ ఈస్ లైక్ గ్లాస్ విచ్ క్యాన్ బి బ్రోకన్ వెరీ ఈజీలీ. చాలా సులువుగా గ్లాసును మనం పగలగొట్టగలం. ఒక స్టీల్ గ్లాసును కింద పడితే నొక్కులు పడుతుంది, దాని నొక్కులు కూడా తీసేసుకోవచ్చు. కానీ గాజు గ్లాసు కింద పడితే పగిలిపోతుంది, ముక్కలైపోతుంది. కొంతమంది అరల్డైట్ దానికి పూసి దాన్ని మళ్ళా షేప్లో పెడితే తేవడానికి ప్రయత్నం చేస్తారే కానీ ముక్కలైన గ్లాస్ను మనం తిరిగి కట్టలేము, తిరిగి షేప్లోకి తీసుకురాలేము. అలా చాలా సంఘాల్లో ఎటువంటి పరిస్థితి ఏర్పడిందంటే అసలు వీరు విడిపోతేనే మంచిది, వీరు కలిసి ఉండలేరు అనే భావం వచ్చింది. ఎందుకు? సమాధానాన్ని కాపాడుకున్నట్లో శ్రద్ధ లేదు. కొన్ని కుటుంబాల్లో అలాగే అయిపోయింది, సమాధానంగా ఉండలేకపోతున్నారు. భార్య ఒక బెడ్రూమ్, భర్త ఒక బెడ్రూమ్. డైనింగ్ రూమ్లో భార్య వంట చేసి అక్కడ పెట్టేస్తుంది, తాను తిని వెళ్ళిపోద్ది. భర్త గారు తర్వాత వచ్చి ఆయన తిని ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇట్లా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కొన్నిసార్లు తల్లిదండ్రులు లేక తండ్రి కూతుర్లు ఇటువంటి సమాధానాన్ని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ మనకు బైబిల్ ఏం చెప్తుంది? ఒకరితోనొకడు సమాధానముగా ఉండుడి, 13వ వచనం. ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. శ్రద్ధ కలిగి ఉండాలి. సమాధానం పగిలిపోకుండా లేక అది కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగి ఉండాలి. ఎక్కడ పడిపోద్దా అన్నట్టుగా గ్లాస్ను మనం హ్యాండిల్ చేయాలి. సమాధానం. సహోదరులారా, 14వ వచనం. ఇప్పుడు 14వ వచనంలో 4 హెచ్చరికలు చేస్తున్నాడు. అది పెద్దలకు చేస్తున్నాడు.
అక్కడ వ్రాయబడలేదు, కానీ సహోదరులారా అని పెద్దలు లేక వారి మీద పైగా ఉండి బుద్ధి చెప్పు వారికి ఆయన చెప్తున్నది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి ఒకటి. రెండవది, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. మూడవది, బలహీనులకు ఊతనీయుడి. నాలుగవది, అందరి ఎదుట దీర్ఘశాంతము గలవారై ఉండి కలిసి ఉండుటలో మనం జాగ్రత్త పడాలి. 4 సంగతులు పెద్దలకు చెప్తున్నాడు. అక్రమంగా నడుచు వారికి బుద్ధి చెప్పుడు. అంటే సంఘంలో అక్రమంగా నడుచుకునేవారు ఉంటారు. మనం ఎంత జాగ్రత్తగా సంఘాల్లో పని చేస్తూ ఉన్నా అక్రమంగా నడుచుకునే వారు కొంతమంది ఉంటారు. వారికి బుద్ధి చెప్పాలి. ఎలా చెప్పాలి? నలుగురి ముందు నిలబట్టి ఒక చంపకు కొట్టేసి బుద్ధి లేదా అని బుద్ధి చెప్పడం కాదు. క్రమబద్ధంగా ప్రార్థన పూర్వకంగా అట్టి వారికి తప్పకుండా బుద్ధి చెప్పాలి. ఇది సరికాదు బ్రదర్, ఇది వాక్యానుసారమైన పద్ధతి కాదు, మీరు చేసే పనులు వాక్యానుసారంగా లేవు, ఇది ప్రభుకు ప్రీతికరం కాదు, దయచేసి ఆలోచించండి అని ప్రత్యేకంగా పిలిచి వారికి బుద్ధి చెప్పడం అనేది జరగాలి. సంఘాల్లో అక్రమంగా నడుచుకునే వారు ఉంటారు, వారి పట్ల జ్ఞానంతో ప్రవర్తించాలి. రెండవది, ధైర్యము చెడిన వారు సంఘంలో ఉంటారు, వారిని ధైర్యపరచాలి. ఈ మధ్య ఒక సహోదరుడు నా దగ్గరకు వచ్చి, నేను చాలా భయపడుతున్నాను అంకుల్, మ్యారేజ్ అంటే అధైర్యపడిపోతున్నాను, ఏం చేయాలో తోచట్లేదు, మా పేరెంట్స్ ఏమో అన్బిలీవర్స్, నాకేమో బిలీవర్ని చేసుకోవాలని ఉంది, అధైర్యపడుతున్నాడు. ఆయనతో కొంత సమయాన్ని గడపాల్సి వచ్చింది, కూర్చొని ఆయన బాధ వినాల్సి వచ్చింది. ఆయనకు ధైర్యం చెప్పాలి. బలహీనులకు ఊతనీయుడి, సపోర్ట్. ఊతనీయుడి అంటే సపోర్ట్. పెద్దలారా, సేవకులారా, పెద్దలుగా గుర్తించబడకపోయినా సంఘాల్లో పెద్దలుగా ఉన్న మనం, వాక్యాన్ని చెప్పే మనం, బోధించే మనం, ఇతరులకు మాదిరిగా ఉన్న మనం ఊతనివ్వడం నేర్చుకుందాం. నాట్ ఓన్లీ జస్ట్ ప్రీచింగ్, బట్ ఫిజికల్గా వారికి పడిపోతారేమో అన్నట్టుగా ఒక స్తంభానికి ఎలాగ ఊతను వేసి పక్కన క్రాస్గా ఇంకొక స్తంభం నిలుపుతారో అట్లా వీ హ్యావ్ టు సపోర్ట్. బలహీనులకు ఏం చేయాలా? సపోర్ట్ చేయాలి. అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండడి. ఈ మధ్య ఫ్యామిలీ గురించి ఎక్కువగా నేను ఆలోచన చేస్తున్నాను, ఎందుకంటే మా సంఘంలో గుడ్ ఫ్రైడే రోజు ఫ్యామిలీ రిట్రీట్ ఏర్పాటు చేస్తున్నాం. దీర్ఘశాంతము అనేది భార్యాభర్తల మధ్య లేకపోతే, లేక తల్లిదండ్రులు పిల్లల మధ్య లేకపోతే కుటుంబం ఒక యూనిట్గా ఉండలేదు. అలాగే ఏ సంఘమైనా సమాధానంతో ఐక్యత కలిగి ఉండాలంటే దీర్ఘశాంతం, లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతం కావాలి. కొన్నిసార్లు కొందరి విమర్శలు మనం తట్టుకోవాలి, దీర్ఘశాంతం ఉండాలి. కొన్నిసార్లు మనకు నష్టం కలుగజేసేవారు కూడా ఉంటారు, దీర్ఘశాంతం ఉండాలి. ఇమ్మీడియట్గా రియాక్ట్ చేయడం అనేది మనకు న్యాచురల్ ట్రైట్, న్యాచురల్ క్యారెక్టర్. ఎవరైనా ఒక తిట్టు తిడితే మనం తిట్టాలనిపిస్తుంది, కొడితే కొట్టాలనిపిస్తుంది. ఇది సామాన్యమైనటువంటి జీవితంలో ఉన్నది. కానీ క్రైస్తవ జీవితంలో దీర్ఘశాంతం గలవారై ఉండి, ఈ దీర్ఘశాంతం అనేది గలతీ 5:22 ప్రకారం ఆత్మ ఫలము. ఆత్మ ఫలము ఎప్పుడైతే మనం 9 రకాలుగా ఫలం ఉన్నదే దాన్ని ఫలిస్తూ ఉన్నట్లయితే దీర్ఘశాంతం ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్. ప్రేమ, సంతోషం, సమాధానంతో పాటు దీర్ఘశాంతం, లాంగ్ సఫరింగ్ అనేది అవసరం. చాలాసార్లు నా పట్ల నా భార్య దీర్ఘశాంతం చూపడం వల్ల మా ఐక్యతను కాపాడుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. నేను న్యాచురల్గానే నాకు వచ్చిన జెనెటిక్ క్యారెక్టర్ని బట్టి కొంత కోపిష్టిని, గట్టిగా అరుస్తాను. దాన్ని అధిగమించడానికి చాలా సమయం పట్టింది, ఇంకా దాన్ని సంపూర్ణంగా నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. కానీ నా భార్య నాతో దీర్ఘశాంతంతో వ్యవహరించడం వల్ల మా కుటుంబాన్ని కాపాడుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. దీర్ఘశాంతం కుటుంబంలో అవసరం, మరి విశేషంగా సంఘములో ఎంతైనా అవసరం, మన సేవా జీవితంలో అవసరమై ఉన్నది.
ఇక 15వ వచనానికి వచ్చినప్పుడు ఇతరులతో అంటే అందరితో 14 నాయకులైన వారితో చెప్పాడు. 15లో ఆయన చెప్పినటువంటి మాట, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూచుకోండి. తిట్టు తిడితే తిట్టకండి, కొడితే కొట్టకండి. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి ఎలాగూ ప్రభు తన్ను తాను అప్పగించుకున్నాడో అలాగూ మనము 1 పేతురు 2:23లో వ్రాయబడినట్టు న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకోలే గాని జడ్జిమెంట్ను మన చేతిలోకి తీసుకొని మనము తీర్పు తీర్చుకోవడం, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. రోమాపత్రికలు కూడా దానికి సంబంధించినటువంటి వచనాన్ని 19వ వచనంలో రాస్తూ, పగ తీర్చుకొనుట నా పని అని ప్రభు అన్నాడు. దేవుని స్థానాన్ని మనం ఆక్రమించి ఇతరులకు హాని కలిగించకూడదు. దేవునికి అప్పగించుకుంటే ఆయన తనైన విధానంలో తీర్పు తీర్చి కీడు చేసిన వారికి ఎటువంటి ప్రక్రియ వారికి జరగాలనో దాన్ని ఆయన జరిగిస్తాడు. మన ప్రభువును ఎలాగూ పరిత్యజించి సిలువ వేయము అని కేకలు వేసి కేకలతో గెలిపించుకొని శాస్త్రులు పరిసయ్యులు ఆయన మీద పగబట్టి పిలాతును ఒప్పించుకున్నటువంటి వారై సిలువకు వేసి ఆయన చంపారు. మీరు సిలువకు వేసినటువంటి యేసునే దేవుడు మృతులలో నుండి లేపి ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను అని పేతురు తన మొట్టమొదటి ప్రసంగంలో చెప్పాడు. 32వ వచనం 2వ అధ్యాయంలో, మీరు సిలువ వేసిన యేసును, మీరు చంపిన యేసును, మీరు తిరస్కరించి నిష్క్రమించినటువంటి యేసును, బహిష్కరించినటువంటి యేసును ఆయన మృతులలో నుండి లేపి ప్రభుగాను క్రీస్తుగాను నియమించాను. ఆశ్చర్యం ఏంటంటే, ఒకసారి ఒక సేవకుడు చెప్తుండగా నేను కూడా చాలా ఆశ్చర్యపడ్డాను. ప్రభు తిరిగి లేచినప్పుడు ఎవరైతే తన్ను ద్వేషించారో శాస్త్రులు పరిసయ్యులు, ఎవరైతే తనకు విరుద్ధంగా కేకలు వేసి గెలిపించుకున్నారో వారి వద్దకు వెళ్ళి, ఇదిగో మీరు నన్ను సిలువ వేశారు, నేను తిరిగి లేచాను చూడండి అని చూపించుకోలేదు. హీ డిడ్ నాట్ బాదర్ అబౌట్ దెమ్. దేవునికి అప్పగించుకున్నాడు. కీడుకు ప్రతి కీడు చేయడం అనేది ప్రభువులో మనం చూడం. కాబట్టి ఆత్మకు అప్పగించుకున్నప్పుడు మనము కాదు, ప్రభువే న్యాయం తీర్చేవాడు, నేనే పగ తీర్చుట నా పని అంటాడు. పగ తీర్చుట అనే పని మనం చేసామంటే మనం దేవుని స్థానాన్ని ఆక్రమించినట్టు అవుతుంది. జాగ్రత్త, ప్రభుకు అప్పగిద్దాం. కీడుకు ప్రతి కీడు చేయవద్దు. It is a very dangerous thing to occupy the place of God. Let God do what he wants to do. పేతురు తన మొదటి పత్రికలో కూడా శ్రమల్లో దాటిపోతున్నటువంటి వారిని ఆయన ఆదరిస్తూ మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో ఇలాగూ వ్రాశాడు. 4వ అధ్యాయం చివరి వచనం, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. డోంట్ రిటాలియేట్, అప్పగించుకోండి. పేతురు రాసినటువంటి పత్రిక సమయంలో క్రైస్తవులు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దాటిపోతున్నారు. నీరో చక్రవర్తి రోమా పట్టణాన్ని తగులబెట్టి ఇది క్రైస్తవులు చేశారని వారి మీద నెట్టి మనుషులందరూ క్రైస్తవులను హింసించడానికి కారకుడయ్యాడు నీరో చక్రవర్తి. కొత్తగా రోమా పట్టణాన్ని కట్టుకోవాలనే ఉద్దేశంతో కాల్చేశాడు. ఆ రోమా పట్టణం కాలిపోతూ ఉంటుండగా ఆయన ఫిడేల్ వాయించాడు అని చరిత్ర చెప్తుంది. కానీ క్రైస్తవులను టార్గెట్ చేశాడు. రెండవది, క్రైస్తవులు అయితే ఎవరైతే ప్రభువును తిరస్కరించకుండా ఉంటారో అట్టి వారిని పట్టుకొని తెచ్చి వారి మీద డాంబర్ పోసి కొవ్వొత్తి అంటించి వారు కాలిపోతూ ఉంటుండగా ఆయన భోజనం చేశాడంట, విందు ఆరగించుతూ ఉన్నాడంట. అలా మనుషులు నిలబెట్టి వారి వెలుగులో క్యాండిల్ లైట్ డిన్నర్ అన్నట్టుగా క్రైస్తవులు కాలిపోతూ ఉంటూ ఉండగా వారిని చూస్తూ భోంచేశాడట. అంత ఘోరమైనది. మరి కొంతమందిని అయితే రథాల చక్రాల వెనక తాళ్లతో వాళ్ళను కట్టి రథాలు వేగంగా గుర్రాలు పరిగెత్తుతూ ఉంటూ ఉండగా
ఎరీనాలో కూర్చున్న వేలకు వేల మంది చూస్తూ ఉంటూ ఉండగా వారి దేహాలు ఒక్కొక్క పార్ట్ విడిపోతూ ఉంటూ ఉండగా, కాలు, చెయ్యి, మొండెము, తల, దాన్ని చూసి సంతోషించారంట ప్రజలు. అంత విపరీతమైన శ్రమంలో దాటిపోతున్నారు. మనలో ఎవరికి మన దేశంలో అలా జరగలేదు. గ్రహాం స్టెయిన్స్ మరి వారి ఇద్దరి పిల్లలకు గతంలో జరిగింది నిజమే, కానీ మనలో చాలా మంది క్షేమంగా ఉన్నాం. కీడుకు ప్రతి కీడు చేయడం మన పని కాదు. మిసెస్ గ్రహాం స్టెయిన్ ఆమె చెప్పిన మాట ప్రపంచమంతా మార్మోగింది. ఎవరైతే హంతకులు ఉన్నారో వారిని నేను క్షమించాను అని చెప్పింది. వారు చావాలి, వారు ఉరి శిక్ష పడాలి, ఉరి కొయ్య మీదకి రావాలి అని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. ఢిల్లీలో ఒక అమ్మాయి మరి 4 మనుషులతో అత్యాచారానికి ఎదురై చనిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఒకే పట్టుబట్టారు కోర్టులో. మా కుమార్తెకు బదులుగా ఈ 4 ఉరిశిక్షకు గురవ్వాలి. చివరికి వారు ఉరిశిక్ష పడింది నిజమే. అప్పుడు ఆ తల్లికి ప్రశాంతత వచ్చిందంట. కానీ గ్రహాం స్టెయిన్స్ గారి వైఫ్ నేను వారిని క్షమించాను అని చెప్పింది. ఇది క్రీస్తు ప్రభువు నమ్మిన బిడ్డల యొక్క ప్రతిక్రియ. కీడుకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూసుకొని, ఎవరికైనా అంటే సంఘంలోనైనా బయటనైనా కీడుకు ప్రతి కీడు చేయవద్దు. దేవుడు చూసుకుంటాడు. ఈ మాట దేవుడు చూసుకుంటాడు అనే మాట నా భార్య ద్వారా వారి తండ్రి గారు ప్రభుదాస్ గారు ప్రతిసారి చెప్పేటట్టు నేను విన్నాను. అది నాకు చాలాసార్లు జ్ఞాపకం వస్తుంది. ప్రభు చూసుకుంటాడు. నాకు తెలిసినట్టు శ్యాంబాబు గారికి ఇంకా బాగా తెలుసు, కానీ 14 పత్రికలు ఆయన మీద ప్రచురించి ఇంటింటికి పంచిపెట్టారు. మేము ఒకసారి సెలవుకు వెళ్ళినప్పుడు ఒక పత్రిక ఇంట్లో కటాంజనంలో డ్రాప్ చేసి వెళ్ళారు. ఆయన మీద నేరాలు మోపారు. 14 పత్రికలు ఆయన మీద మోపారు. దేవుడు చూసుకుంటాడు అని తాను తన పని చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు. కీడుకు ప్రతికీడు చేయడానికి ఆయన ప్రయత్నం చేయలేదు. ఒక గొప్ప మాదిరి సేవకులకు, పెద్దలకు మనం అలా ఉండాలని సంఘాల్లో మనకు పరిశుద్ధాత్మ హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనిడి అని అన్నాడు. ఎవడును కీడుకు ప్రతి కీడు చేయకుండా చూచుకొనడి, మేలైన దానిని అనుసరించి నడుచుకొనడి. ఈ 18 హెచ్చరికలని పోయినసారి ఏదైతే మెన్షన్ చేశానో, నేను వివరంగా ధ్యానం చేయడానికి మొదలు పెడితే ఒక్కొక్క మాట లేక ఒక్కొక్క హెచ్చరిక ఒక్కొక్క ప్రసంగంగా చేసుకోవచ్చు అన్నట్టుగా కనబడుతుంది. మేలైన దానిని చేపట్టాలంటే పరీక్షించాలి. ప్రభు చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలి. ఎఫెసీ 5లో రాయబడినట్టు తెలుసుకొని మేలైన దానిని చేపట్టమన్నాడు. అంటే కీడు కలిగించే సంగతులు కూడా ఉన్నాయి, మేలు కలిగించే సంగతులు కూడా ఉన్నాయి. ఏది మేలు ఏది కీడు అనేది, ఏ మాటతో కీడు జరుగుతుంది, ఏ మాటతో మేలు జరుగుతుంది, ఏ కార్యంతో మేలు జరుగుతుంది, ఏ కార్యంతో కీడు జరుగుతుంది అనేది విశ్వాసి పరీక్షించి తెలుసుకొని మాట్లాడాలి, కార్యం చేయాలి. కొన్నిసార్లు ఒక మాటతో సంఘాన్ని చీల్చగలం. ఒక మాటతో భార్యాభర్తల మధ్య తీవ్రమైన ఇబ్బంది కలగగలదు. ఒక మాటతో కుటుంబం విడిపోగలదు. ప్రియులారా, మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. ఇక 5:16 వచనానికి వచ్చినప్పుడు మీరు గమనిస్తే తెలుగు బైబిల్లో 16 నుండి 18, 19 నుండి 21, తర్వాత 22 ఈ వచన భాగాలు మన ఎదుట 16 నుండి 22 వరకు ఉన్న వచన భాగాల్లో 16 నుండి 18 వరకు 3 సంగతులు ఉన్నాయి. ఇవి మీకు దేవుని చిత్తము అని పౌలు చెప్తున్నాడు. గమనించండి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దానికంటే ముందు సంతోషముగా ఉండేది, ఎడతెగగా ప్రార్థన చేయుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండడి, ఎడతెగగా ప్రార్థన చేయడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు అని వ్రాసి, ఈలాగు చేయుట యేసుక్రీస్తు మీ విషయంలో దేవుని చిత్తం. ఈ 3 సంగతులు చేయుట మన విషయం నందు దేవుని చిత్తమట. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి,
ఎడతెగక ప్రార్థన చేయాలి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది సామాన్యంగా కుదిరే పరిస్థితి కాదండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. మనందరికీ బాగా తెలిసినట్టు ఫిలిప్పీలకు రాస్తూ 4:4 రిజాయిస్ ఇన్ ద లార్డ్, అగైన్ ఐ సే రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. పిల్లలకు వచనాలు నేర్పించేటప్పుడు చిన్నప్పుడు ఇది సాధారణంగా మనం నేర్పించే వచనం. హౌ కెన్ వి రిజాయిస్ వెన్ ఐ ఫెయిల్ in my examinations? How can I rejoice when there is loss financially? How can I rejoice when I get a disease? How can I pray all the time? How can I remain grateful to God? కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించగలం? దీనికి ఆధారం ఏంటంటే రోమా పత్రిక 8:28లో పౌలు రాసినట్టు, మన దేవుడు మనం నమ్మిన ప్రభువు సమస్తాన్ని సమకూర్చి జరిగించేవాడు కాబట్టి సంతోషించగలం, కాబట్టి ప్రార్థన చేయగలం, కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలం ఎట్టి పరిస్థితుల్లోనైనా. ఆయనను బట్టి, ఆయన ఎటువంటి వాడు, నేను ఆయన బిడ్డను, ఆయన కుమారుణ్ణి, ఆయన అనుమతి లేకుండా నాకు ఏది జరగదు. మనలో కొంతమంది ప్రియులు తమ ఆప్తులను కోల్పోయారు, ఆయన అనుమతి లేకుండా అది జరగలేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం, సంతోషించవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయన చిత్తాన్ని ఆయన నెరవేరుస్తాడు. ఆ సంఘటనల ద్వారా మనకు మేలు కలిగిస్తాడు. అంటే మనం క్రీస్తు సారూప్యమునకు మార్చబడినట్లు ఆ సంఘటనలను ఉపయోగిస్తాడు అనే అర్థం ఇందులో దాగి ఉన్నది. అప్పుడే కానీ మనం ఎల్లప్పుడూ సంతోషించలేం, అప్పుడే కానీ ఎడతెగక ప్రార్థన చేయగలం, అప్పుడే కానీ ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేం. సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు. అంటే మేలు కీడులు, ఆరోగ్యం అనారోగ్యం, లాభం నష్టం, ఇలాగూ జీవితంలో అనేక విధములైనటువంటి అనుభవాలు గుండా మనం దాటిపోతూ ఉన్నప్పుడు వాటిని సమకూర్చి మన మేలు కొరకు 29వ వచనంలో వ్రాయబడినట్టు, ఆయన కుమారుడు జ్యేష్ఠుడై ఉండగా ఆయన సారూప్యమునకు మార్చబడుటకు గాను సమకూర్చి జరిగించు ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సమకూర్చి జరిగించేవాడు. ఎస్తేర్ గ్రంథంలో దేవుని పేరు లేదు, కానీ దేవుడు బ్యాక్గ్రౌండ్లో ఉండి ఫోర్గ్రౌండ్లో సమస్తాన్ని సమకూర్చి యూదులకు మేలు చేశాడు. మనకు ఒకవేళ ఈ దేశంలో వ్యతిరేకత పెరుగుతుంది అనుకుంటున్నాం, కొంతమంది హింసలు కలుగుతున్నాయని అనుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. వీటన్నిటినీ సమకూర్చి మన మేలు కొరకు జరిగించగల దేవుడు ఉన్నాడు. లెట్ us not lose faith in our Lord who has called us. కష్టాలు, ఇబ్బందులు, కోర్టు కేసులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, గతంలో ఈ 2020 సంవత్సరాలు మనం దాటి వచ్చామే, అనేకులైనటువంటి దైవజనులు తీవ్రమైన వ్యాధులకు గురయ్యారు. పౌలు తానే కంటికి సంబంధమైనటువంటి వ్యాధికి గురైనట్టుగా ఇండైరెక్ట్ ఎవిడెన్స్ మనకుంది. ఒక ముళ్ళు ఆయన శరీరంలో ఇవ్వబడి ఉంది. ఆ ముళ్ళును తీసివేయమని 3 సార్లు ప్రార్థించాడే కానీ ప్రభు ఆ ముళ్ళును తీసివేయలేదు. కానీ నీవెప్పుడు బలహీనుడవో నేను అప్పుడు నా బలాన్ని నీకు ఇస్తానన్నట్టుగా క్రీస్తు శక్తి నా మీద నిలుచు నిమిత్తమై నా బలహీనతని అందే నేను అతిశయిస్తానని పౌలు ఒక ఫిలాసఫీ నేర్చుకున్నాడు, గొప్ప పాఠం నేర్చుకున్నాడు. కాబట్టి ఇలాగూ చేయుట దేవుని చిత్తం 3 రకాలుగా: సంతోషంగా ఉండడం, ఎడతెగక ప్రార్థన చేయడం, ప్రతి విషయం నందు కృతజ్ఞత స్తుతులు చెల్లించడం అనేది. ఇలాగూ చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. 16, 17, 18 వచనాల్లో ఆ భావం మనకుంది. ఇక 19లో మనం పోయినసారి కూడా మెన్షన్ చేసుకున్నాం, ఆత్మను ఆర్పకుడి. ఆత్మను ఆర్పకుడి. గ్రీవ్ నాట్ ద స్పిరిట్. తెలుగులో 2 పదాలు, ఆత్మను ఆర్పకుడి. ఒకసారి వెనక్కి తిరిగి ఎఫెసీ 4:30 చూడండి. 4:30, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఆత్మను దుఃఖపరచగలం, ఆత్మను ఆర్పగలం. మన పాపం ద్వారా ఆత్మను దుఃఖపరచగలం. అంటే చెయ్యకూడనిది చేసి
చేయవలసింది చేయకపోవడం వల్ల పాపం, 2 రకాల పాపం, సిన్ ఆఫ్ కమిషన్ అండ్ సిన్ ఆఫ్ ఒమిషన్. ఆత్మను దుఃఖపరుస్తాం. గ్రీవ్ ద స్పిరిట్. ఎంత దుఃఖపడతాడో ఆత్మ మనం చేయకూడని పని చేసినప్పుడు, చూడకూడని సంగతి చూసినప్పుడు, చేయాల్సిన పని చేయకపోయినప్పుడు కూడా ఆత్మ దుఃఖపడతాడు. ఆర్పకుడి అంటే నేను అర్థం చేసుకున్నట్టు, పాపం చేసినా ఆత్మ ఆరిపోతాడు. ఆయన మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుండగా, ఒక జ్వాలను మన హృదయాల్లో పుట్టిస్తూ ఉంటుండగా, వాక్యాన్ని చదవడానికి, ధ్యానించడానికి, ప్రార్థన చేయడానికి, సంఘ సహవాసానికి నడిపించడానికి, సాక్ష్యం ఇవ్వడానికి, సేవకులకు తోడ్పడడానికి, వీధి సువార్త కొరకు వెళ్ళడానికి, ఆయా స్థలాల్లో పెద్దలు నియమించిన స్థలాలకు వెళ్ళి ఆయన కొరకు పనిచేయడానికి ఇలాగ ప్రేరేపిస్తూ ఉంటూ ఉండగా, మనం ఎప్పుడైతే ఆత్మకు అప్పగించుకుంటామో ఆయన ఆరిపోడు. కానీ ఎప్పుడైతే రెసిస్టెన్స్ చూపించి చేయకుండా ఉంటామో ఆత్మను ఆర్పివేస్తుంటాం. కొందరైతే తమ జీవితాల్లో ఆత్మకు అలాగూ స్థానం ఇచ్చి తమ జీవితాల్లో ఆత్మ ద్వారా బహుగా వాడబడుతున్నారు. కొందరైతే ఆత్మను ఆర్పివేసి వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా, సంఘ సహవాసాన్ని నిర్లక్ష్యం చేసి, సేవనికి వచ్చిన ఎటువంటి ఆసక్తి లేకుండా ఆదివారం ఉదయం ఆరాధనకు వచ్చే క్రైస్తవులుగా మారిపోయాం. ఆత్మను ఆర్పకుడి. ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి. తర్వాత 18లో ఒక విషయం, 21, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి. ప్రవచించుట అంటే వాక్యాన్ని ప్రకటించుట. స్పీక్ ద వర్డ్ అండ్ డిక్లేర్ ద మైండ్ ఆఫ్ గాడ్ యాజ్ రివీల్డ్ ఇన్ ద బైబిల్. అది ప్రవచించుట అంటే రేపేం జరగబోతుందో, వచ్చే సంవత్సరం ఏం జరగబోతుందో, యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడో డేట్ నిర్ణయించి చెప్పడం కాదు ప్రవచన అంటే. వాక్యాన్ని వివరించి చెప్పడమే ప్రవచించుట. దాన్ని నిర్లక్ష్యం చేయకండి. 21, 22లో సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. పైన కూడా దాన్ని మనం చూసాం. ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి అని 15లో చెప్పాడు. ఇప్పుడు సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ఈజ్ ఇట్ నాట్ ఎ రెస్పాన్సిబిలిటీ? ఒక చిన్న వాక్యంలో మాట చదువుతున్నాము కానీ మేలైన దానిని చేపట్టుడి. అది పరీక్షించి దేవునికి, నా భార్యకు, లేక నా భర్తకు, నా తల్లిదండ్రులకు, నా పిల్లలకు, లేక నా సంఘ పెద్దలకు, సేవకులకు ఏది మేలు, కుటుంబంలో ఫలానా కార్యం చేస్తే కుటుంబానికి ప్రయోజనకరంగా ఉంటుందా లేదా అని భర్తలు ఆలోచన చేయాలి, భార్యలు ఆలోచన చేయాలి. కొన్నిసార్లు మనకు అక్రమ సంబంధాలు కాకపోయినా కుటుంబాల్లో మనం కొంతమందితో ఫ్రెండ్షిప్ చేస్తాం. కొంతమంది భర్తలు లేడీస్ని ఫ్రెండ్షిప్ చేస్తారు, కొంతమంది భార్యలు జెంట్స్ను ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. ఇది మేలా? కుటుంబానికి మేలు కలుగుతుందా? కలగదే. మనస్పర్ధలు కలుగుతాయి. అయినంత మటుకు స్త్రీలకు వాక్యం చెప్పాలంటే స్త్రీలే వెళ్ళాలి, పురుషులకు వాక్యం చెప్పాలంటే స్త్రీలు వెళ్ళకూడదు. భార్య భర్తలు కలిసి వెళ్ళడం వేరు. సిస్టర్స్ మాత్రమే వెళ్ళి బ్రదర్స్కు వాక్యం చెప్పడం, బ్రదర్స్ మాత్రమే వెళ్ళి సిస్టర్కు వాక్యం చెప్పడము ఏకాంతంగా ఉన్నప్పుడు ఇటువంటివన్నీ మనం పరీక్షించాలి. మేలైన దానిని చేపట్టాలి. పరీక్షించుట అనేది నేర్చుకోవాలి. అదే మాట ఎఫెసీ పత్రిక 5లో కూడా ఉంది. అది నాకు ఇష్టమైన వచనంలో ఒక విషయం, 10వ వచనం. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. ఎగ్జామినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పరీక్షించి తెలుసుకొని దాన్ని చేపట్టండి. ఇక 16 నుండి 22 వరకు ఉన్న వచన భాగంలో ఏడు మనోభావాలు మనకు కనపడుతున్నాయి. సంక్షిప్తంగా ఈ వచన భాగాలను అర్థం చేసుకోవడానికి 7 మనోభావాలు లేక మైండ్ సెట్ అంటాం, ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఆఫ్ అ క్రిస్టియన్. మొదటిది 16వ వచనంలో ప్రేస్ఫుల్ మైండ్, స్తుతించే మనోభావం. రెండవది ప్రార్థించే మనోభావం. మూడవది కృతజ్ఞత కలిగిన మనోభావం. నాలుగవది ఆత్మీయమైనటువంటి మనోభావం, 19వ వచనం. ఐదవది ఇతరులకు
బోధించేది మాత్రమే కాదు, ఇతరులు బోధిస్తూ ఉండగా దాన్ని స్వీకరించే మనోభావం, టీచబుల్ ఫ్రేమ్. 6వది, మనము కీడుకు ప్రతి కీడు చేసి దేవుని తీర్పును మన చేతిలోకి తీసుకోకుండా దేవునికి సమర్పించడం. 7వది 22వ వచనంలో మనం చూస్తూ ఉన్నట్టు, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండడి, మేలైన దాన్ని చేపట్టడి, ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండడి. ఆత్మ మనకు ఏది కీడో ఏది మేలో వివేచన కలిగిస్తూ ఉండగా కీడుకు దూరంగా ఉండాలి. అక్కడితో హెచ్చరికలు ముగించి 23 నుంచి చివరికి ఆయన ముగింపుకు వస్తున్నాడు. 23లో పరిశుద్ధత అనే మాట వస్తుంది. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును అని అన్నాడు. ఈ పవిత్రత లేక పరిశుద్ధత లేక ప్రవర్తీకరణ, శాంక్టిఫికేషన్ 4 రకాలుగా ఉంది. ఒకటి, ప్రభువును ఎరగక ముందు మనలో కలిగే పవిత్రత. అంటే నా భార్య విశ్వాసురాలు అయింది, నేను అవిశ్వాసిగా ఉండగా ఆమె యొక్క ప్రవర్తన ద్వారా నేను పవిత్రపరచబడే అవకాశం ఉంది. కొరింథీ పత్రికలో పౌలు రాశాడు. అది ఒకటి. రెండవది, ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో మనము పవిత్రత అనే పొజిషన్ పొందుతున్నాం. వీఆర్ sanctified in Christ. We are made holy in Christ. మూడవదిగా, ఈలాగూ పవిత్రపరచబడిన మనము, sanctified people మనము క్రమక్రమంగా పరిశుద్ధతలో పెరుగుట అనేది మనం చూస్తాం. అది 4వ అధ్యాయం, ఇదే పత్రిక 4వ అధ్యాయంలో 3-4 వచనాల్లో మనం చూసుకున్నాం. పరిశుద్ధత యందు మన ఘటమును కాపాడుకున్నట. రోజులు గడిచే కొద్దీ, ప్రభుతో మనం ముందుకు సాగే కొద్దీ అంతకంతకు పవిత్రత మనలో పెరుగుతూ ఉంది. ప్రభు యొక్క సారూప్యమునకు మార్చబడుతూ ఉంటాం. ఇది ప్రోగ్రెసివ్ సాంక్టిఫికేషన్. 4వది పర్ఫెక్ట్ సాంక్టిఫికేషన్. అంటే సంపూర్ణంగా మనం పవిత్రపరచబడేది ఈ లోకంలో జరగదు ప్రియులారా. ప్రభు వచ్చినప్పుడు, ఆయన్ను చూసినప్పుడు, యోహాను తన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో రాశాడు, ఆయన ఉన్నట్టుగానే మనం ఉంటాం. ఆ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకున్నాడు. పవిత్రత అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. ఏది ముడితే, ఏది మాట్లాడితే, ఏది చేస్తే నా పవిత్రత కంటామినేషన్ అయిపోతుందో. ఇప్పుడు మనం కోవిడ్ కాలంలో ఉన్నాం. టీకా వేయించుకున్నా కూడా చేతులు కడుక్కోవాలి, మాస్క్ కట్టుకోవాలి, ఒకరికి ఒకరం దూరం పాటించాలి. చిన్న పిల్లల్ని అడిగినా ఈ 3 నియమాలు చెప్తున్నారు. నిజమే, దానికంటే ఎక్కువ చేసేవారు కూడా ఉన్నారు, కానీ ఇవి 3 చాలు. చేతులు కడుక్కుందాం, మాస్క్ కట్టుకుందాం. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కాదు, ఇతరులతో ఉన్నప్పుడు. ఒకరికి ఒకరం దూరం ఉంటారు. 1 మీటర్ అంటారు, లేక 2 అడుగుల దూరం అంటారు. ఏది చేస్తే కరోనా నాకు వస్తుందో భయం చాలా మందిని పట్టుకుంది. ఇప్పుడు మాస్క్ బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత డస్ట్బిన్లో వేయాలి. అట్లా మన దగ్గర మాస్క్ స్టాక్ ఉండాలి అన్నట్టుగా కొంతమంది ఉన్నారు. మాటిమాటికి ఒకే మాస్క్ వాడకూడదు. ఎన్నిసార్లు చేతులు కడుక్కోవాలా, శానిటైజర్ ఉపయోగించుకోవాలా. ఏది చేస్తే కరోనా వస్తుందో, ఏది చేస్తే నా పవిత్రత కంటామినేట్ అయిపోతుందో అనే జాగ్రత్త మనకు ఉండాలనా లేదా?
మై సాంక్టిఫికేషన్, నా పవిత్రీకరణ ఫలాని ద్వారా, ఫలానా మాట ద్వారా, ఫలానా యాక్షన్ ద్వారా, ఫలానా చూపు ద్వారా భంగపరచబడుతుందని మనకు ధ్యాస ఉండాలి కదా. కానీ పరిశుద్ధపరచువాడు ఆయనే, దేవుడే మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు. మానవుల్లో ఉన్న 3 ఆస్పెక్ట్స్ ని పరిశుద్ధపరుస్తాడని: ఆత్మ, జీవము, శరీరం. అది కంప్లీట్ మ్యాన్. నాట్ ఓన్లీ ఫిజికల్ బాడీ, నాట్ ఓన్లీ సోల్, బట్ ఈవెన్ ద స్పిరిట్. స్పిరిట్, సోల్ అండ్ బాడీ, ఆత్మ, జీవము, శరీరం. పరిశుద్ధ గ్రంథంలో మానవుడు కూడా త్రిత్వంగా ఉన్నాడని కీర్తన 16వ అధ్యాయం 9వ వచనంలో కూడా వ్రాయబడి ఉన్నది. ప్రాణము, ఆత్మ, శరీరం, ఈ మూడింటిని పవిత్రపరచుట లేక రహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడునుగాక. దేవుడు కాపాడుతాడు, కానీ ఐ హ్యావ్ టు షో ద రెస్పాన్స్. ఒక చిన్న తలంపు పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో ఈ సన్నివేశంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. 2వ పత్రిక 2వ అధ్యాయం 21. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. 2-way రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఉంది. ఒకటి నా రెస్పాన్సిబిలిటీ, వీటిలో చేరక నన్ను నేను పవిత్రపరచుకొనిన ఎడలా అన్నాడు పౌలు. సో దర్ ఇస్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆన్ మై పార్ట్. వీటిలో పైన ఉన్న మనుషులు చేస్తున్న వాటిలో నేను చేరకుండా నన్ను నేను పవిత్రపరచుకుంటే దేవుడు ఏం చేస్తాడు? మీరు పరిశుద్ధపరచబడి యజమాడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును అన్నాడు. God will take hold of those vessels which are purified, which are ready to be used, and he uses them for his glory and honor. చాలాసార్లు కొంతమందిని ప్రభు ఎంతగానో వాడుకుంటున్నాడు. వాళ్ళని చూసి మనం అసూయపడుతున్నామా? లేక మనం కూడా వాడబడే ఘనతనితమైన పాత్రలుగా ఉండుటకు గాను పవిత్రపరచుకుంటున్నామా? ఆయన మన ఆత్మ, జీవము, శరీరమును మన ప్రభు యొక్క రాకడయందు నిందారహితముగా ఉండినట్లు, సంపూర్ణంగా ఉన్నట్లు కాపాడతాడు. మనల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక ఆయన అలాగూ చేయును. దేవునికి స్తోత్రం. Each time Paul draws our attention to the Lord who has called us, whom we have come to trust. 25లో సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయండి. తెస్సలోనికైలో ఉన్న విశ్వాసులు ఎంత వయస్సులో చిన్నవారు అంటే ఆత్మీయమైనటువంటి ఏజ్లో, స్పిరిచువల్ ఏజ్లో ఎంత చిన్నవాడు. పౌలు అయితే చాలా పెద్దవాడు. కానీ సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయండి. నో వన్ గ్రోస్ అవుట్ ఆఫ్ నీడ్ ఫర్ ప్రేయర్ అంటాడు ఒక భక్తుడు. ఎంత గొప్ప సేవకుడైనా, ఎన్ని సంవత్సరాలు ప్రభు కొరకు పనిచేసిన సహోదరి కానీ సహోదరుడైనా, ఇతరులు మన కొరకు ప్రార్థన చేయడం అనే అవసరాన్ని మనం మించిపోము. వి నీడ్ ప్రేయర్. అందుకనే పౌలు ప్రతి పత్రికలో వారు తన కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటాడు. 3 వారాలు మాత్రమే ఉండి వారిని ప్రభు వైపు నడిపించినటువంటి పౌలు, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి. కొంతమంది ఉన్నారులేండి, కనపడినప్పుడల్లా మా కొరకు ప్రార్థన చేస్తున్నారు కదా అంటారు, ప్రార్థన చేయండి అంటారు, కానీ తమ కొరకు తాము చేసుకోరు, ఇతరులు ప్రార్థన చేయాలని కోరుతారు. అది చాలా సామాన్యమైపోయింది మన సంఘాలు. వి మస్ట్ లెర్న్ టు ప్రే ఫర్ అవర్ సెల్ఫ్స్ అండ్ వీ మస్ట్ సీక్ ద ప్రేయర్ ఆఫ్ ది అసెంబ్లీ. ఆదివారం ఉదయం వస్తే చీటీలు వస్తాయి ప్రకటన చదివే వాళ్ళ దగ్గరికి. ఏం చీటీలు వస్తాయి? నా భార్య కడుపు నొప్పి ఉంది, ప్రార్థన చేయండి. మా బాబుకు జలుబు జ్వరం వచ్చింది, ప్రార్థన చేయండి. ఇవి రిక్వెస్ట్లు, ప్రేయర్ రిక్వెస్ట్లు. నేను రేపు ప్రయాణం చేయాలి, నా ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. అంటే సంఘము ఇట్ హాస్ బికమ్ అ హెల్త్ అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీ. హెల్త్ అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటే సంఘంలో ప్రార్థన చేస్తే నేను క్షేమంగా ప్రయాణం చేస్తాను, సంఘం ప్రార్థన చేస్తే నాకు రోగాలు రావు. ఇదేనా సంఘం యొక్క అవసరం?
నా ఆత్మీయమైనటువంటి ఎదుగుదల కొరకు ప్రార్థన చేయండి. ప్రభు నేను లోతుగా తెలుసుకోవాలి, నా కొరకు ప్రార్థన చేయండి. మా కుటుంబం ఆత్మీయంగా వెనకబడింది, మా కొరకు ప్రార్థన చేయండి అని అడిగేవారు, చీటీలు రాసేవారు ఎవరైనా ఉన్నారా సంఘంలో? మా కొరకు ప్రార్థన చేయుడి. 25. ఇక సహోదరులందరికీ వందనములు ముద్దు పెట్టుకొని అన్నాడు. కానీ మన దేశంలో ఈ కాలంలో, మనం ఉన్న కాలంలో ఒకరిని ఒకరు ముద్దు పెట్టుకొని మనం వందనములు చేయం. కానీ వందనాలు బ్రదర్ అంటాం, వందనాలు సిస్టర్ అంటాం. మా సెలవు ఇప్పుడు 14 సంవత్సరాలు, 14 నెలలు. ఆ అమ్మాయికి వందనాలు అని చెప్తే ఇట్లా పెడతారు. దేవునికి స్తోత్రం. వందనాలు చేసుకుందామే కానీ ముద్దు పెట్టుకోవడం మనకు వద్దులేండి. మన దేశంలో పరిపాటి కాదు అది. సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవలనని ప్రభు పేర మీకు ఆనబెట్టుచున్నానంటే అర్థం ఏంటి? ఒకరిద్దరు చదువుకొని మీరే పెట్టుకోవద్దు. సహోదరులందరికీ చూశారా ఆయన భారం? ఒకరిద్దరికి పెద్దల మీద కాదు, సంఘం అంతటికీ ఈ లేఖ రాశాడు కాబట్టి అందరికీ పత్రిక చదివి వినిపించాలి. Sometimes we concentrate on only 1 or 2 people or a bunch of people, but the whole assembly needs to know the counsel of God. బైబిల్ స్టడీకి చాలా మంది రాలేరు. సంఘంలో ఆదివారం వస్తే నిండిపోతుంది, కానీ బైబిల్ స్టడీకి చాలా తక్కువ మంది వస్తారు. వారు ప్రభు మాటలు వినాలంటే బైబిల్ స్టడీకి వచ్చేటట్టు వారిని ప్రేరేపించాలి. ఈ లేఖ నేను అందరి కొరకు రాశాను, అందరికీ వినిపించండి. చివరిదిగా ఆయనకు కానీ తెస్సలోనికైలో ఉన్నవారికి కానీ మనందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. నాకు అవకాశం ఇచ్చి ఈ చివరి భాగాన్ని ఇంకా వివరంగా ధ్యానించుటకు ప్రేరేపించిన దైవజనులైన శ్యాంబాబు గారికి నేను కృతజ్ఞుడై ఉన్నాను. మీరందరూ మరి ఓపికతో ఈ పాఠాన్ని నాతో కలిసి ధ్యానం చేయడానికి సహకరించారు. చేరి వచ్చినటువంటి సహోదరులందరికీ కూడా ప్రేమ వందనాలు తెలియపరచుకొని నేను ముగిస్తున్నాను. థ్యాంక్